మాకు గౌరవం ఇచ్చి వాడు వచ్చాడని చులకన చేస్తున్నావా ఏంటి ధాన్యలక్ష్మి? వాడిని ఎందుకు అంత ఘోరంగా అవమానిస్తున్నావు? వాడి భార్యని కూడా అంత దీనిగా అవమానించాల్సినంత అవసరం లేదు. అయినా అన్నిట్లకి కామ్గున్నారని చెప్పి వాళ్ళని అనేసి అంటారా అని అంటూ ఉంటాడు. ఇక బామ్మ అయితే, కళ్యాణ్ నా మాట ఉండరా, నేను చూసుకుంటాను కదా అదంతా అని బామ్మ అంటూ ఉంటుంది. ఎందుకమ్మా వాళ్ళని ఉండమంటున్నా? వాళ్ళని ఇంకెన్ని కష్టాలు పడ్డానికి ఇక్కడ ఉండమంటున్నా? వచ్చి నుంచి చూస్తున్నావు కదా నా కోడల్ని, నా పెళ్ళం ఎన్నేసి మాట్లాడుతుందో. అదంతా చూసి నా కొడుకు అలాగా ఉన్నాడు కానీ ఏం చేయలేకపోయాడు. అలాంటిది ఇంకెన్ని రోజులమ్మా ఈ కష్టాల్లో ఉండమంటున్నా? బయట ఉండి పోషించుకునే స్తోమత ఉన్న నా కొడుకు అంత అసమర్థుడైతే కాదు, పెళ్ళాన్ని అయితే పోషించుకోగలడు. ఆ మాత్రం సామర్థ్యత నా కొడుక్కి ఉంది అని అయితే ప్రకాశం అయితే అంటూ ఉంటాడు. ఆ మాటలకి కళ్యాణ్ అయితే ప్రకాశం కాస్త అలా చూస్తూ ఉంటాడు. ఇక ఇంత మీరు పిలిచి ఇంత ఇచ్చేస్తే నా భార్య అందరి ముందు ఎంత దీనిగా వీళ్ళని అవమానించిందో చూసారు కదా, ఎంత దీనంగా వీళ్ళని చూసిందో చూసారు కదా. మన పరువు నా భార్య తీస్తుంది, ఇంకెవరో అవసరం లేదమ్మా. వీళ్ళు ఇక్కడ ఉండి కష్టాలు పడే కన్నా బయట ఉండి ప్రశాంతంగా ఉంటే చాలు. ఎప్పుడో ఇలా చిన్న చిన్న పండగలకి వస్తే చాలు. నా కొడుకు ప్రశాంతంగా బయట ఉంటేనే ప్రశాంతంగా ఉంటాడు. ఇంట్లో ఉంటే వాడికి నరకంగానే ఉంటుంది. వాడు బయటనే ఉండాలి. వాడు బయటికి వెళ్ళిపోవడమే నాకు కావాలి. ఇంట్లో ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు అని ప్రకాశం గట్టిగా అంటూ ఉంటాడు. ఆ మాటలకి ధాన్యలక్ష్మి అయితే అలా చూస్తూ ఉండిపోతుంది.